గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘ్నా సింగిరెడ్డి. వెల్కమ్ టు డే 13 ఆఫ్ అవర్ వెయిట్ లాస్ జర్నీ. ఈ వ్లాగ్ డ్యూరేషన్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా చూసేయండి. యాక్చువల్లీ నేను డే 13 అండ్ 14 రెండు కలిపి పెట్టేద్దాం అనుకున్నాను అనమాట. బట్ డే 14 అనేది చాలా లెంతీ వీడియో వస్తుంది అండ్ కొంచెం స్పెషల్ వీడియో అనమాట. సో అందుకని చెప్పి దాన్ని సపరేట్ గా పెడదామని ఇది కొంచెం చిన్న వ్లాగ్ చేసేసాను. లిటరల్లీ చాలా పనులు ఉన్నాయి చేయడానికి, బట్ ఏది చేయకుండా ఖాళీ కూర్చుంటున్నాను. బికాస్ ఏ పని ఫస్ట్ చేయాలో అర్థం కాక. నాలా ఎవరైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి గైస్. సో ఈ రోజు విషయంకి వస్తే, ఈ రోజు అయితే నేను మార్నింగ్ లేవగానే జీరా వాటర్ తాగేసాను. తర్వాత జుంబా డాన్స్ చేద్దామని చెప్పి టీవీ ఆన్ చేసి ఎంతకి టీవీ ఆన్ అవ్వట్లేదు అనమాట. ఈ గ్యాప్ లో మీతో మాట్లాడదామని చెప్పి మాట్లాడుతుంటే వాయిస్ రికార్డ్ అవ్వలేదు అనమాట. మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. నాకేంటంటే ఫోన్ గానీ టీవీ గానీ ల్యాప్టాప్ గానీ కొంచెం ఫాస్ట్ గా వర్క్ అయి ఉండాలి, లేకపోతే నాకు అస్సలు చిరాకు వచ్చేసి యూజ్ చేయడం మానేస్తాను అనమాట. ఈ టీవీ గోల వల్ల నేనైతే మే మంత్ లో సరిగ్గా జుంబా డాన్స్ ఇవన్నీ చేయలేదు. స్లోగా వర్క్ అయింది ఏదైనా సరే మహేష్ ఆపరేట్ చేయగలడు అనమాట. నేనైతే అస్సలు పేషెన్స్ లెవెల్ నాకు చాలా తక్కువ ఇలాంటి విషయంలోని. మిగతా విషయాల్లో కొంచెం బాగానే ఉంటది కానీ ఈ విషయంలో అయితే కొంచెం తక్కువ. మీరు బ్యాక్గ్రౌండ్ లో చూసుంటే ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, పార్సిల్ లాంటిది. అందులో ఏమున్నాయంటే మోక్షతకి మేము పాండా స్కూటీ లాంటిది ఒకటి ఆర్డర్ చేసాము. బట్ అదేంటంటే కొన్ని పార్ట్స్ అనేవి మిస్ అయ్యాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడే నా జుంబా డాన్స్ కంప్లీట్ చేసుకున్నాను. ఇల్లంతా కొంచెం పొగ పొగగా కనిపిస్తుందా? ఏమైనా ఏం లేదు, ధూపం పెట్టాం అందుకనే. అండ్ ఈరోజు 45 minutes చేశాను. మోక్షతకు ఫుల్ గా మాటలు వచ్చేస్తే నన్ను వాయిస్ ఓవర్ కూడా ఇవ్వనవ్వదేమో. ఇప్పుడే అసలు ఇవ్వనివ్వట్లేదు. నిన్న మనం బిర్యానీ, కేఎఫ్సీ అవన్నీ మంచిగా ఎంజాయ్ చేసాం కదా. సో ఈ రోజు అయితే వర్కౌట్ వచ్చేసి అంటే జుంబా డాన్స్ అండ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కలిపి నియర్లీ 1 hour 20 minutes వరకు చేశాను. మోక్ష పడుకొని ఉంది కాబట్టి లక్కీగా అంతసేపు నేను చేయగలిగాను అనమాట. అండ్ బీన్స్ కర్రీ ఎంతమందికి ఇష్టం గైస్? నాకైతే చాలా ఇష్టం అనమాట. చిన్నప్పుడు నాకు అసలు ఈ కర్రీ కూడా అంతగా తెలీదు, ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అనమాట. నాకైతే ఫేవరెట్ అయిపోయింది. నైట్కి అయితే మంచిగా దోశలు వేసుకొని తినేసాము. వాకింగ్కి వెళ్దామంటే మా ఏరియాలోని రోడ్స్ బాగాలేవన్నమాట. వర్షం పడడం వల్ల మొత్తం బురద బురదగా అయిపోయి అసలు జారిపోతామేమో అన్నంత బురద ఉంది. బట్ కొంచెమైనా వాకింగ్ చేద్దామని చెప్పి మా ఏరియాలో కాకుండా ఇంకొంచెం ముందుకెళ్ళి రోడ్డు మీద వాకింగ్ చేసామన్నమాట. కాసేపు అడుగేస్తే ఎక్కడ జారిపోతామో అన్నట్టు ఆచి తూచి అడిగేసుకుని అలా నడిచాను అనమాట. మళ్ళీ ఒక్కొక్కసారి మోక్షాన్ని కూడా ఎత్తుకొని నడవాల్సి వస్తుంది కాబట్టి ఇంకా చాలా జాగ్రత్తగా నడిచాము ఆ రోజు. రైనీ సీజన్ అంటే చాలా ఇష్టం, కానీ బురదలు ఉండకుండా ఉంటే బాగుంటుంది అనమాట. అలాగైతేనే నాకు ఇష్టం. వర్షంలో తడ్డం అన్నా ఇవన్నీ బాగుంటాయి గైస్, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంత బురదలు కూడా మోక్షతో నడుస్తానని చెప్పి గోల గోల చేసింది. దాన్ని ఆపడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది అనమాట మేము. కానీ ఎక్కువ వాకింగ్ అయితే చేయలేదు, జస్ట్ ఒక రౌండ్ అలా వేసి వచ్చేసాను అంతేనమాట. అండ్ ఎక్కువ వాటర్ కూడా తాగలేదు ఈరోజు, బికాస్ క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి ఇంకా నెగ్లెక్ట్ చేసేసాను. సో యా, దట్స్ ఇట్ ఫర్ డే 13 గైస్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చిన్న వ్లాగ్ అనమాట. రేపు ఇంకొంచెం పెద్ద వ్లాగ్ తో వస్తాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. హై పాయింట్స్ ఉంటే హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. సో దట్స్ ఇట్ గైస్. స్టే విత్ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ మైండ్ ఫుల్ ఆఫ్ పీస్. సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్.